ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. 20 వార్డులకు గాను వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 155 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున పలువురు అభ్యర్థులకు పార్టీ బీఫామ్లు అందకపోవడంతో 74 మంది తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల బీఫామ్లు అందడంతో 20 వార్డుల్లో మొత్తం 66 మంది కౌన్సిలర్ అభ్యర్థులు తుది పోటీలో నిలిచారు. మరోవైపు 9 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు, 7 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో ఎన్నికల అధికారులు వాటి పార్టీ గుర్తులు కేటాయించారు. ఇంతేనా? బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదుగా. కాంటెస్ట్ అంటే అదే కదా, పార్టీలు లేవు. ఎవరికి మాది లైన్స్ నెంబర్ ఓకే సార్ మీకు వచ్చింది. ఓకే సార్. ఇచ్చారు ఈరోజు పిసిసి ఆదేశానుసారం డిసిసి ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు ఈరోజు బీఫామ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని ఆ వర్గం ఈ వర్గం లేదు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా బీఫామ్ చేయడం జరిగింది. అన్ని 20 కౌన్సిలర్స్ లో 19 కాంగ్రెస్, 1 సిపిఐ గుర్తు పెట్టడం జరిగింది. సిపిఐతో పాటు టీడీపీ కూడా మాకు అలయన్స్ మద్దతు ఇస్తా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండా వైరా మున్సిపాలిటీ మీద రెపరెపలాడింది. ఎందుకోసం అంటే ఇక్కడ బీఆర్ఎస్ కు నాకు తెలిసి 2 వార్డులు వస్తే కూడా గొప్ప, నాకున్నటువంటి సమాచారం మేరకు. మరి మీ అందరి సమాచారం ఎట్లుందో కానీ ఇది 1 వే. అందరూ బట్టి గారి యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా ఎవరెవరికైతే కావాలో వాళ్ళకి టికెట్ ఇచ్చే తర్వాత గ్రూప్ వారికి మాకు కావాలని తీసుకున్నటువంటి దాఖలాల్లో మనం అనుకున్న వ్యక్తులే రేపు అధ్యక్షులు అవుతారు. ఎందుకోసం అంటే చైర్పర్సన్ ఎవరు అవుతారంటే ఎవరైతే అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ వస్తుందో వాళ్ళు మాత్రమే రేపు అర్హులు. అంతేగాని మేమెవరు నిర్ణయించేది ఇప్పుడు ఓన్లీ మేము కౌన్సిలర్స్ మాత్రమే నిర్ణయించడం జరిగింది, బీఫామ్ చేయడం జరిగింది. ఫైనల్ గా అంతిమంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూర్చొని వాళ్ళు ఇక్కడ ఎవరు మన చైర్పర్సన్ అయితే బాగుంటుందని వాళ్ళు నిర్ణయించి సీల్డ్ కవర్ పంపిస్తారు. వారి ఆదేశానుసారం ఇక్కడ 100% అమలు చేయడం జరుగుతుంది. వైరా మున్సిపాలిటీలో రేపు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఏకతాటిపై ఈరోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ అందులో అలాగే అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా అందరూ కలిసి ఏకతాటిపైన ఏకాభిప్రాయానికి వచ్చి బీఫామ్స్ తీసుకుందాం. రేపటి నుంచి ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటాం. అలాగే పట్టణంలో అధిక జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వైశ్యులకి ప్రాతినిధ్యం ఇస్తూ 2 సీట్లు వాళ్ళకి ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున 1. అలాగే పొత్తుల్లో సిపిఐ కూడా వైశ్యుల తరఫు నుంచి ప్రాతినిధ్యం ఇవ్వడానికి వారిని బలపరచడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రేపటి నుంచి అందరూ ఏకమై ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తూ ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. టీడీపీ కూడా ఉంది. టీడీపీ కూడా చెప్పండి.
మాతో పాటు కాంగ్రెస్ తో పాటు టీడీపీ, సిపిఐ మరియు ఇతర కలిసి వర్గాలు ఏదైతే వాళ్ళని కూడా కలుపుకొని అందరూ ఉమ్మడి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగరేస్తాం. రైట్.